ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు ఏమన్నారంటే వాలంటీర్స్కి మళ్ళీ పోస్టులు ఇప్పిస్తామని చెప్పేసి అని అన్నాడు. సో వాళ్ళందరితో కూడా రాజీనామా చేయించారు. కానీ ఇప్పుడు పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాలంటీర్స్ని అసలు పట్టించుకోలేదు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నిజంగానే మళ్ళీ వాళ్ళ పోస్టులు మళ్ళీ తిరిగి ఇస్తారంటారా? అంటే ఈ కన్సాలిడేటెడ్ పోస్టులు అనుకోండి, గ్రామంలో వాలంటీర్కు కన్సాలిడేటెడ్ పేనే ఇస్తారు. అయ్యేం పర్మనెంట్ పోస్టులు కాదు. అప్పుడు రాజీనామా చేయించారు, మళ్ళీ నేను ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. వారిని మళ్ళీ తీసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో నాకైతే తెలియదు, కానీ పాత వారినే కంటిన్యూ చేయాలన్నా లేదా ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తూ కొందరిని కొత్త వారిని కూడా చేర్చుకోవాలనే అభిలాష కూడా ఉండొచ్చు కదా వాళ్ళకు. ఏమన్నా అది చేస్తారా, మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా అయితే తెలియదు. ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో తెలియదు. మరి గతంలో అయితే వాలంటీర్ వ్యవస్థ మీద ముందు విమర్శలు అయితే ఉన్నాయి, కానీ అది రాను 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 ఏమవుతున్నదంటే గ్రామీణ వ్యవస్థలో ప్రజానీకము ఈ వాలంటీర్ల మీద ఎక్కువ డిపెండెన్సీ పెరిగింది. ఇది మండలం ఆఫీసులో ఏదైనా పనులు ఉన్నా కానీ, ఇతర కార్యక్రమాలు ఉన్నా కానీ, రెవెన్యూకి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళ మీద ఆధారపడడం ఎక్కువైంది. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోతే ప్రజలు కూడా కొంచెం ఇబ్బందే పడుతుంటారు. కాబట్టి ఇంక ఒక మారు ఏదో మొదలు పెట్టినారు, కానీ కొన్ని రోజులు ప్రజలు అలవాటు పడిపోయినారు కాబట్టి కంటిన్యూ చేయడమే మంచిది. మరి ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తూ కొత్త వారిని తీసుకుంటారా, లేక పాత వారిని అంతా కంటిన్యూ చేస్తారా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. అది నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బట్టి ఉంటుంది వ్యవహారం అంతా. సార్, మీరన్నట్లే చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది. సో ఈ హామీలన్నీ కూడా ఈ పాలనలో తీర్చకపోతే అది టీడీపీ పైన ప్రభావం ఏమైనా చూపిస్తుందా? తప్పకుండా. ఇప్పుడు గ్రామాలకు నేను కడపకు వెళ్ళొచ్చాను కదా, నేను మామూలుగా చాలామంది కార్యకర్తలు కలుస్తుంటారులేండి. నన్ను పాతోళ్ళు వచ్చి కలిసినప్పుడు ఎట్టుంటుంది, ఏమనుకుంటున్నారో గ్రామాల్లో అని అడిగితే చాలామంది చెప్పడం అయితే, ఈ హామీలు ఇచ్చినారు సార్, ఇచ్చినాక నెరవేర్చాలి కదా, ఇవ్వకపోతే ఇవ్వమని ఎవరు అడిగేవాళ్ళు లేరు. అది హామీలు ఇచ్చి ప్రజల్లోకి పోయి ఓటు అడిగిన తర్వాత ఇవ్వకపోతే మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకోలేదు అబ్బాయి, సంవత్సరం అవుతుంది ఇంకా ఏమనుకోలేదే అని అనుకుంటున్నారని జనంలో అయితే విమర్శ ఉంది. కొంచెం ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు.